హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏపీఎస్సెట్ 2024 సిలబస్ ఏంటి, ఎగ్జామ్కి టైం ఎంత ఉంటుంది, టోటల్గా ఎగ్జామ్కి మార్క్స్ ఎన్ని, టోటల్ క్వశ్చన్స్ ఏంటి, ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత, డిగ్రీలో చాలామంది అంటే డిగ్రీ వాళ్ళు ఐసెట్కి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు చాలామంది కామన్గా డౌట్స్ అయితే అడుగుతున్నారు. డిగ్రీలో సిక్స్త్ సెమ్ వాళ్ళు అప్లై చేయొచ్చా, డిగ్రీలో ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు అప్లై చేయొచ్చా, ఏపీ ఐసెట్కి ఎవరు అప్లై చేయొచ్చు, డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లమా అని వీటికి అన్నిటి కలిపి నేను ఈ వీడియోలో డీప్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి. మనకి ఎగ్జామ్లో టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ అంటే అనలిటికల్ అబిలిటీ, సెక్షన్ బి కమ్యూనికేషన్ అబిలిటీ, సెక్షన్ సి మ్యాథమెటికల్ అబిలిటీ. సెక్షన్ ఏలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. డేటా సఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 75 క్వశ్చన్స్. సెక్షన్ బిలో టోటల్గా 70 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 4 ప్యాసేజెస్ ఉంటాయి. రీడింగ్ కంప్రెన్షన్లో 4 ప్యాసేజెస్ వస్తాయి, టోటల్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఫంక్షనల్ గ్రామర్లో అయితే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకాబులరీలో 15 క్వశ్చన్స్, టోటల్గా 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా సెక్షన్ సి కానీ చూస్తే అర్థమెటికల్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్జేబ్రికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిస్టికల్ అబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్, టోటల్గా 55 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం కలిపి టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్ అనమాట. 1 క్వశ్చన్కి 1 మార్క్. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. టోటల్గా 200 మార్క్స్ ఉంటాయి. అయితే ఎగ్జామ్ టైం ఎంత అంటే 150 మినిట్స్ ఉంటుంది. 150 మినిట్స్ అంటే 2 hours 30 minutes అని. మార్నింగ్ 9కి స్టార్ట్ అయిందంటే ఎగ్జామ్ 11:30 కల్లా ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, 200 మార్క్స్ కాబట్టి 200 క్వశ్చన్స్ కాబట్టి మనకి ఉన్న టైం 150 మినిట్స్లో ఈ 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలా ప్రాక్టీస్ చేయండి. డేటా సఫిషియన్సీ అంటే ఫస్ట్ 1 to 20 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ నుంచి ఉంటుంది. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. మనకి క్వశ్చన్ ఇవ్వరు, 2 స్టేట్మెంట్స్. అదే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, ఇట్ ఈస్ బిట్వీన్ January 13 and 15, January 13 బీయింగ్ వెనస్డే. సెకండ్ స్టేట్మెంట్ ఏంది, ఇట్ ఈస్ నాట్ ఆన్ ఫ్రైడే, అంటే ఇట్ ఈస్ అనేది డే అనమాట ఇక్కడ. అయితే దీనికి ఆన్సర్ ఎలా ఆన్సర్ చేయాలి, ఇక్కడ చూడండి మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. ఇఫ్ ద స్టేట్మెంట్ 1 ఈజ్ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్. ఇఫ్ ద స్టేట్మెంట్ 2 alone is sufficient. If the both statements 1 and 2 are sufficient. If the both statements 1 and 2 are not sufficient and required additional data. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. January 13 అనేది వెనస్డే అన్నాడు. ఇట్ ఈస్ బిట్వీన్ January 13 and 15. మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే 2 to 3 times చదవండి, ఓకేనా. ఇట్ ఈస్ బిట్వీన్ January 13 and 15 అన్నాడు. అంటే ఆ డే అనేది January 13కి 15కి మధ్యలో ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, January 13 అనేది వెనస్డే, అయితే అప్పుడు 14 ఏంటి, థర్స్డే కదా. కానీ ఇక్కడ స్టేట్మెంట్ 2 ఏముంది, ఇట్ ఈస్ నాట్ ఆన్ ఫ్రైడే. థర్స్డే రావచ్చు, బట్ ఇక్కడ ఫ్రైడే కాదన్నాడు. అంటే మిగతా అన్ని డేస్ వస్తాయి, మండే వస్తుంది, ట్యూస్డే వస్తుంది, వెనస్డే వస్తుంది, థర్స్డే వస్తుంది, సాటర్డే, సండే వస్తుంది. కానీ ఇది స్టేట్మెంట్ 2 అనేది ఇన్సఫిషియెంట్గా ఉంది. ఒకవేళ ఇట్ ఈస్ థర్స్డే కానీ వచ్చుంటే అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ పెట్టచ్చు, లేదా సెకండ్ స్టేట్మెంట్ పెట్టచ్చు, సెకండ్ ఆన్సర్ పెట్టచ్చు. కానీ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ సఫిషియెంట్గా లేదు. కానీ ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి రిలేటెడ్గా ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్సర్. ఇలా ఆన్సర్ అనేది ఇవ్వాలి. సెక్షన్ ఏలో సెకండ్ పార్ట్ ఏంది, ప్రాబ్లమ్ సాల్వింగ్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉన్నాయి. సీక్వెన్స్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్,
కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్, డేట్ టైమ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. సీక్వెన్స్ అండ్ సిరీసెస్ అంటే నెంబర్స్, ఆల్ఫాబెట్స్, బ్లాంక్ సిరీస్, ఆడ్ నెంబర్స్, ఏమైనా బ్లాంక్స్, మిస్సింగ్ నెంబర్స్, ఇలాంటివన్నీ సీక్వెన్స్ అండ్ సిరీసెస్లో వస్తాయి. డేటా అనాలిసిస్లో టేబుల్, గ్రాఫ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, వెన్ డయాగ్రామ్, డేటా ఇచ్చేస్తారు, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆన్సర్ ఇవ్వాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ అంటే మీకు కోడ్ వర్డ్స్ ఇచ్చేస్తారు లేదా డీకోడింగ్ వర్డ్స్ ఇచ్చేస్తారు, మీరు వాటిని డీకోడ్ చేయాలి లేదంటే కోడ్ చేయాలి. డేట్ టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే క్యాలెండర్ ప్రాబ్లమ్స్, క్లాక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్షిప్స్, అరైవల్స్, ఇవన్నీ డేట్ టైమ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ కింద ఉంటాయి. కమ్యూనికేషన్ అబిలిటీలో వొకాబులరీ, ఫంక్షనల్ గ్రామర్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇంకా ప్యాసేజెస్ ఉంటాయి. మీకు సంబంధించిన టాపిక్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ ఇచ్చి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, అవి మీకు ఐసెట్ ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతాయి. సెక్షన్ సి అని చూస్తే మ్యాథమెటికల్ అబిలిటీ, అర్థమెటికల్ అబిలిటీ, స్టాటిస్టికల్ అబిలిటీ, ఆల్జిబ్రా అండ్ జియోమెట్రికల్ అబిలిటీ ఉన్నాయి కదా. ఇక్కడ ఈజీ టాపిక్ ఏంటంటే స్టాటిస్టికల్ అబిలిటీ, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, ఇంకా ప్రాబిలిటీ, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఈ టాపిక్స్ ఈజీగా మనం ప్రాక్టీస్ చేసేయచ్చు. ఇక్కడ 10 మార్క్స్ ఈజీ మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఐసెట్లో ఫార్ములాస్ ఉంటాయి, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ అంటే చాలా మందికి టెన్షన్, ఎక్కువగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా అటెంప్ట్ చేసే కొన్ని టాపిక్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అర్థమెటికల్ అబిలిటీలో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకా ఏరియా ప్రాబ్లమ్స్, టైం డిస్టెన్స్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎల్సిఎం అండ్ జీసీడీ, ఇవి ఈజీగా మీరు అటెంప్ట్ చేసేయచ్చు. వీటికి సంబంధించిన టిప్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్స్ ఇస్తాను. ఇంకా ఆల్జీబ్రా అండ్ జియోమెట్రికల్ అబిలిటీలో లాస్ట్గా చూస్తే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్ సర్కిల్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అంటే ప్లేన్ జియోమెట్రీ, వీటిలో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఫార్ములాస్ బేస్ చేసుకొని ఈజీగా మీరు ఈ కాన్సెప్ట్స్ అనేవి అటెంప్ట్ చేసేయచ్చు. ఇప్పుడు స్టాటిస్టికల్ అబిలిటీలో 10 మార్క్స్ వస్తాయి, అజ్యూమ్ చేసుకోండి లేదా అనుకోండి. ఇంకా ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీ నుంచి ఒక 10 మార్క్స్, 10 మార్క్స్. మ్యాథమెటికల్ అబిలిటీ ఈ కాన్సెప్ట్స్ పైన 5 మార్క్స్ అనుకోండి. ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీలో కూడా 10 మార్క్స్, 5 మార్క్స్ అనుకోండి. టోటల్ ఎన్ని? 20 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్లో అటెంప్ట్ చేసే టాపిక్స్ అయితే ఈ కాన్సెప్ట్సే. ఇప్పుడు చాలామందికి డిగ్రీ వాళ్ళకి చాలామందికి మెయిన్గా ఒక డౌట్ అయితే వస్తుంది, ఐసెట్ అప్లై చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే చాలామంది ఈ 3 డౌట్స్ అడిగారు. డిగ్రీలో 6th సెమ్ వాళ్ళు అప్లై చేయొచ్చా, డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లమా, ఏపీ ఐసెట్కి ఎవరు అప్లై చేయొచ్చు అని చెప్పి నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను. డిగ్రీలో మీరు 6th సెమ్ చేస్తున్నా, ఇంటర్న్షిప్ చేస్తున్నా, మీరైతే ఐసెట్ అయితే అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. అలానే డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నా మీరు ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కానీ ఐసెట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ అనేది రావాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసేయండి. రిజిస్ట్రేషన్ అడ్మిషన్స్కి చాలా టైం పడుతుంది. మీకు జూన్లో ఐసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్స్ అయితే, కౌన్సిలింగ్ అయితే ఇంకొక 1 మంత్ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే జూలై నుంచి కావచ్చు, ఆగస్ట్ నుంచి అయినా మీకు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అప్పటి లోపల మీరు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే ఈ లోపల కంప్లీట్ చేసేయండి, లేదంటే మళ్ళీ మీరే సఫర్ అవుతారు. ఐసెట్లో క్వాలిఫై అవ్వాలంటే అట్లీస్ట్ 25% స్కోర్ అయితే చేసి ఉండాలి. అంటే 25% అంటే 50 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేసి ఉండాలి. అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈ కేటగిరీస్ వాళ్ళు 25% స్కోర్ చేస్తే కానీ క్వాలిఫై అవ్వరు. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి మార్క్స్ అయితే లేవు, అంటే క్వాలిఫై అవ్వడానికి ఇంత పర్సంటేజ్ అని ఏం లేదు. ఎంత పర్సెంట్ వచ్చినా, ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి. గాయస్, ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. అలానే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో నేను
ప్రీవియస్ మోడల్ పేపర్స్ పెడతాను, అలానే టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనం డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో కూడా చాట్ చేయొచ్చు. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.